ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి, బాధలను గురించి, మరణాన్ని గురించి, అవమానాలను గురించి ముందుగానే ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు. అతడు దౌర్జన్యము నొందెను. ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి మానవ రూపము దాల్చి ఆయన మానవునిగా మానవుల మధ్యలో ఆయన సంచరించి మరి అనేక మందిని రక్షిస్తూ ఉంటున్నటువంటి సందర్భము. తదనంతరము ఆయన శిలువ మరణం పొందు వరకు కూడా అనేక అవమానాలను పొందాడు, అనేక మరి చీవాట్లను తిన్నాడు. ఎందుకనగా మనందరి కొరకు ఆయన అవమానాలు పొందాడు. మనము చేసినటువంటి పాపముల నిమిత్తము, మనం చేసినటువంటి ఘోరముల నిమిత్తము, మనం చేసినటువంటి అన్యాయాల నిమిత్తము, అవన్నీ మనం అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన భరిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా నిన్ను నన్ను ఆయన రక్షించేదానికి ఆ శిక్షను ఆయన భరిస్తూ ఉంటున్నాడు. మరి బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మరి రోమా సైనికులు నిందిస్తూ ఉంటున్నారు, అక్కడ ఉన్నటువంటి దొంగలు ప్రశ్నిస్తుంటున్నారు. ఆయనతో పాటు సిలువ వేసినటువంటి 2 దొంగలు కూడా, ఒక దొంగ ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అయినా కూడా ఎక్కడ ఆయన నోరు తెరవలేదు. అందుకే ఇక్కడ మరి ఏ రీతిగా అంటున్నాం అంటే, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆ యొక్క గొర్రె ఏ రీతిగా అయితే మౌనంగా ఉంటుందో ఆ రీతిగా ఆయన మౌనంగా ఉంటున్నాడు. మన బాధలను, మన వ్యాధులను, మన వ్యసనములను ఆయన భరించాడు. ఎందుకనగా మరి నిన్ను నన్ను కాపాడుకోవాలని, నిన్ను నన్ను రక్షించుకోవాలని. ఎందుకనగా నశించిపోతున్నటువంటి మనలను ఆయన రక్షించేదానికి లోకంలోకి వచ్చాడు. ఇన్ని అవమానాలను పొందాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితమే మరి యెషయా ప్రవక్త ప్రవచనాలు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి. ముందుగానే ప్రవచించాడు. అందుకే ఈ 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అనేక విషయాలు క్రీస్తుని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయన, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని సిలువేయడానికి కేకలు వేస్తూ ఉంటున్నారు. ఆయన్ని సిలువకు అప్పచెప్తూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల నిమిత్తము, మనం చేసినటువంటి అన్యాయాల నిమిత్తము యేసుక్రీస్తు ఇవన్నిటిని కూడా భరిస్తూ ఉంటున్నాడు. మరి ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. మరి దౌర్జన్యము నొందాడు మన కొరకు. ఆయన దౌర్జన్యం నొందాడు. ఆయన చిందించినటువంటి రక్తము వలనే నీవు నేను రక్షింపబడి ఉంటున్నాము. మనము అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన అనుభవిస్తుంటున్నాడు. ఎందుకనగా మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఎవరు చేయనటువంటి త్యాగం, ఎవరు చూపనటువంటి ప్రేమ ఆయన మన పట్ల చూపుతూ ఉంటున్నాడు. మరి ఇంత త్యాగం చేసినటువంటి ఆ త్యాగమూర్తిని మనం మరువకుండా
ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.